దేవుడికి వందనాలు, ఇస్సాకాయ్ గారికి నా వందనాలు. మాది మాటూరు, నా పేరు సునీత. నాకు క్యాన్సర్ వచ్చింది. కరెంట్లు పెట్టినాక 3 నెలల తర్వాత స్కానింగ్లకు రమ్మన్నారు. అంటే నేను అన్న కాడకు వచ్చి ప్రార్థన చేయించుకున్నా. అయ్యగారు నాకు మామూలు రిపోర్ట్ రావాలని ప్రార్థన చేయమంటే వచ్చింది పోమ్మ అన్నాడు. నేను అదే విశ్వాసంతో వెళితే ఓమేగా హాస్పిటల్లో అమ్మ నీకు మామూలు రిపోర్ట్ రావట్లేదు, చిన్న గొల్ల ఉంది, 2 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తామన్నారు. నేనైతే ఇస్సాకాయ్ గారి ద్వారా మాట్లాడేవు కదా, నాకు మామూలు రిపోర్ట్ రావాలని విశ్వాసంగా ప్రార్థన చేసుకున్నా. ఇంకో హాస్పిటల్కి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు మేము మొక్క తీసి చూస్తామమ్మ మళ్ళీ అన్నారు. సరేనంటే మళ్ళీ మొక్క తీసి పరీక్ష చేసి అమ్మ నీకు మామూలు రిపోర్ట్ వచ్చింది, అది ఇన్ఫెక్షన్ వల్ల ఏం కాదు అన్నారు. నాకు మామూలు రిపోర్ట్ వస్తే సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరొక సాక్ష్యం, నా భర్తకి నోరంతా పొక్కింది. అందరూ నీకు క్యాన్సర్ వచ్చింది, నీ భర్తకు కూడా వచ్చింది అని పరీక్ష చేపిమ్మన్నారు. నేనైతే ఇస్సాకాయ్ గారు కడేసి రక్తం రాసి ఏసయ్య నా భర్తకి ఏం లేదు అని చెప్పాలనుకున్నా. అట్టే పోతే ఏమి లేదమ్మా ఇన్ఫెక్షన్ వల్లలే అన్నారు. నా భర్తకు కూడా మామూలు రిపోర్ట్ వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇస్సాకాయ్ గారికి వందనాలు, దేవుడికి వందనాలు.